ఇది చాలా ఇంట్రెస్టింగ్. జనరల్‌గా సినిమాలలోనే చూస్తూ ఉంటాం. బట్ ఇది రియల్ లైఫ్‌లో నిజమైన సంఘటన. ఒక లైంగిక వేధింపుల కేసులో ఐజీగా ఉన్నటువంటి తండ్రి తప్పు చేశారు. ఒకరికి విధించినటువంటి శిక్ష తప్పు, ఒకరి మీద తీసుకున్న చర్యలు తప్పు అని ఒక ఐజీ కూతురు లాయర్ హైకోర్టులో కేసు గెలిచినటువంటి సంఘటన ఇది. తండ్రి ఐజీ తీసుకున్న నిర్ణయం తప్పు అని కూతురు లాయర్ హైకోర్టులో నిరూపించిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇది జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పత్రికలు క్యారీ చేసుకుంటూ వచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా రాసుకుంటూ వచ్చాయి. నిజమే, ద హిందూ కూడా ఈ కథనాన్ని రాసుకుంటూ ఇన్ ఏ స్ట్రైకింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ టేకింగ్ ప్రెసిడెన్స్ ఓవర్ పర్సనల్ టాయ్స్, అంటే వ్యక్తిగత బంధాల కన్నా కూడా ప్రొఫెషనల్గా వృత్తిపరంగా న్యాయంగా ఉండడమే గ్రేట్నెస్ అని చెప్పి నిరూపించినటువంటి సంఘటన ఇది అని ది హిందూ కూడా రాసుకుంటూ వచ్చింది. విషయం ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్లో బరేలీ రైల్వే స్టేషన్ అట జనవరి 13, 2023 ఒక బాలిక ఎక్కడికో వాళ్ళ ఊరికి ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి రైల్వే స్టేషన్కి ఒకరోజు ముందే వచ్చిందట. అయితే ఆ బాలికను తౌఫిక్ అహ్మద్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ వేధించారు అని చెప్పి ఆ కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు. ఫస్ట్ కానిస్టేబుల్ను పూర్తిగా విధుల నుంచి తప్పించేశారు. ఆ కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు. ఆ కానిస్టేబుల్ని అరెస్ట్ కూడా చేశారట. అయితే దిగువ కోర్టు ఏం చేసింది, అవంతా ఫాల్సు, బేస్లెస్, అభియోగాలు తప్పు ఆయన మీద అని చెప్పి ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కొట్టేసింది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఉద్యోగంలోకి తీసుకోమనంటే ఈ ఐజీగా ఉన్న రాకేష్ సింగ్ లేదు, నా టీం దీని మీద విచారణ చేసింది, సో నా టీం నాకు ఒక నివేదిక ఇచ్చింది, కోర్టు కొట్టేసి ఉండొచ్చు కానీ నేనైతే తనను విధుల్లోకి తీసుకోను అని చెప్పి తను అలాగే విధుల నుంచి తొలగించేసి దానికి స్ట్రిక్ అయి ఉన్నారు ఐజీ రాకేష్ సింగ్ అలాగే స్ట్రిక్ట్ అయి ఉన్నారు. ఈ క్రమంలో ఆ కానిస్టేబుల్ ఆ సిటీలో ఉన్నటువంటి లాయర్లను సంప్రదించుకుంటూ చివరికి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు. ఆ లాయర్ పేరు అనురా సింగ్. ఆమెను ఆశ్రయించారు. సరే, ఆమె టేకప్ చేసింది. అయితే ఈ కానిస్టేబుల్కి తెలియదు ఆమె ఐజీ కూతురే అని కానిస్టేబుల్కి తెలియదు. తర్వాత కేసు అయిన తర్వాత తెలిసిందట. సో ఆమె టేకప్ చేసింది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు మీద సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి నడిచిన తర్వాత అవును, తనను విధుల నుంచి తొలగించడం తప్పు, తన మీద అభియోగాలన్నీ కూడా అవి తప్పే, కాబట్టి తనను తొలగించడం అనేది తప్పు, ఐజీ రాకేష్ సింగ్ తప్పు చేశారు తనను తొలగించి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఆ తౌఫిక్ అహ్మద్ను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్. ఐజీగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రి చేసిన తప్పు అని కూతురే కేసు గెలవడం. ఆమె అంటది ద హిందూతో మాట్లాడుతూ, అంటే ఆ లాయర్ అనురా సింగ్, దిస్ వాజ్ సింప్లీ అబౌట్ డూయింగ్ అవర్ రెస్పెక్టివ్ జాబ్స్. మా తండ్రి జాబ్ ఆయన చేశారు, నాకు అది అందులో తప్పులు కనిపించాయి, సో లాయర్గా నాది నేను చేశాను, ఇది ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి ఆమె అనింది. వాళ్ళ ఐజీ మిస్టర్ రాకేష్ సింగ్ said he was proud his daughter upheld her professional role, while Mr. Tawfiq Ahmed expressed gratitude, saying he was unaware of the personal connection during the case. తండ్రి ఐజీ రాకేష్ సింగ్ ఏమో నా కూతురుని చూసి నేను గర్వపడుతున్నాను, ప్రొఫెషనల్గా ఆమె స్కిల్స్ను చూసి అని చెప్పి ఆయన, కానిస్టేబుల్ ఏమో నేను ఆమెకి లాయర్కి రుణపడి ఉంటాను, అసలు వీళ్ళిద్దరిది తండ్రి కూతుర్ల రిలేషన్ అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. దాదాపు జాతీయ స్థాయిలో అన్ని పత్రికలు దీన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాయి.
జనరల్గా సినిమాలో చూసుకుంటాం కదా ఇట్లాంటివి.